నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈస్ మనోజ్. ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉంటుంది, ప్రజలకైనా అలాగే అడ్వకేట్స్కైనా, ప్రధానంగా బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది. అడ్వకేట్స్కి బార్ కౌన్సిల్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారు. అట్లాంటి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఓట్లు ఇన్వాలిడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రంగప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. రంగప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూడొచ్చు అంటారు రంగప్రసాద్ గారు, చాలా వరకు బార్ కౌన్సిల్ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఇన్వాలిడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓట్లు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సర్వత్రా చర్చ అయితే మొదలైంది. అడ్వకేట్లు ఓటు హక్కు ఇన్వాలిడ్ అవ్వడం ఏంటి అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఏంటి, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ విషయంలో ఏంటంటే ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ముందుగా ఇన్వాల్యూడ్ ఓట్స్ అనే దానికి కారణం ఏందనేది మనం చూసుకోవాలి. కారణం ఏంటంటే సాధారణంగా ఏంటంటే న్యాయవాదులు వేసే ఓట్లలో కూడా ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా ఇన్వాల్యూడ్ ఓట్లు రావడం ఏందన్న భావన అనేది ప్రజల్లో వచ్చిన వాస్తవం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటే న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇది బాధాకరమైన విషయము. కానీ దానికి కారణాలు అనేది ఖచ్చితంగా మనం చూసినట్టయితే ఎందుకు ఇన్వాలిడ్ ఓట్లు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ అడ్వకేట్స్ అనేది చాలామంది ప్రాక్టీస్లో లేని అడ్వకేట్లు చాలామంది ఉన్నారు. ఎలా ఉందంటే, ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్రోల్మెంట్ అయ్యి చెప్పి అడ్వకేట్కి వస్తున్నారు ప్రాక్టీస్ చేయడానికి. అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసే ఉద్దేశం కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక అడ్వకేట్ ఒక ప్రొఫెషన్ ఉండాలన్న ఉద్దేశంతో చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏంటంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేసేసుకొని ఎన్రోల్ అవుతున్నారు. ఈ ఏ మంది ఉన్నారో ఈ అడ్వకేట్స్ అంతా ఈ నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏంటంటే మాకు ఏ విధమైన ఫండ్స్ ఏదైతే బార్ కౌన్సిల్ నుంచి వచ్చే ఫండ్స్ ఏమైనా నిధులు ఏమైనా కానీ మాకు వచ్చేటివి ఆగిపోతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం ద్వారా మేము రికార్డులో ఉంటాము అన్న భావనతోటి చాలా వరకు ఈ ఇన్వాలిడ్ ఓట్ల కారణం ఏంటంటే, ప్రాక్టీస్లో లేని న్యాయవాదులు వేసిన ఓట్ల వల్లనే ఇలాంటి రిజల్ట్ జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, మేము ఆల్రెడీ ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లకు సంబంధించి గత చాలా రోజుల నుంచి ఏ విధమైన ప్రొసీజర్ వాడాలి, ఓటు హక్కు ఎలా ఉపయోగించుకోవాలన్న భావన ఏంటంటే చాలా వరకు న్యాయవాదులందరిలో కూడా అవగాహన వచ్చింది. ఈ ఎవరైతే ప్రాక్టీస్లో లేని న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక అడ్వకేట్లుగా చలామణయి మా న్యాయవాద వృత్తికి అనేది తీసుకొస్తున్నారు. ఈ అలాంటి తీసుకురావడమే కాకుండా ఈ ఫండ్స్ అనేది ఏంటంటే ఏదైతే బార్ కౌన్సిల్ వచ్చే ఫండ్స్ ఏది ఉన్నాయో ఆ బెనిఫిట్స్ పొందాలన్న ఉద్దేశంతో ఈ ఓటు హక్కు వినియోగించుకొని ఈ విధమైన ఇన్వాలిడ్ ఓట్లకు మాత్రము ఎక్కువ వరకు కారణము వారి నుండే జరిగిందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. కానీ ఇది న్యాయవాదులు చేసిన పొరపాటు కాదు, న్యాయవాదులు చేసిన తప్పుడు ఓట్లు కాదు. ఇది పూర్తిగా ప్రాక్టీస్లో లేని న్యాయవాదులు, ఎవరైతే న్యాయవాదులు కాకుండా ఎన్రోల్మెంటే ఓన్లీ న్యాయవాదులు చెలామణిస్తున్నారో వారి ద్వారానే ఇలాంటి సంఘటన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ వరకు అదే చాలా వరకు వినపడుతున్నటువంటి మాట. మీరు చెప్తున్న విధంగానే న్యాయవాదులకి ఓటు వేసేది రాదు అన్న మీమాంస ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు? అది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల మీద మచ్చబడుతుంది. ఓకే, ఈ మచ్చకు ప్రధాన కారణము ఎవరు అన్న విషయం భావన చాలా మందికి ఎవరికి తెలియదు. ఇవన్నీ ఈరోజు న్యూస్ పేపర్లో చూసినా ఇలాంటి ప్రకటన ఏంటంటే వాళ్ళు స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చేస్తున్నారు. ఏంటంటే తప్పుడుగా ఇన్వాల్యూడ్ ఓట్స్ న్యాయవాదులలో అనే వారికి ఏంటంటే అందరికీ బాధాకరమైన విషయం ఏంటంటే, అరే మేము న్యాయవాదులలో కూడా ఇలా అనుకుంటారు. కానీ అది తప్పుడు ప్రచారం. ఖచ్చితంగా ఏంటంటే ప్రాక్టీస్లో లేని న్యాయవాదులు చేయడమే ఇలాంటి వాళ్ళు ఈ ఓటు హక్కు వినియోగించుకొని ఏదో బెనిఫిట్ ఉందన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఓట్లు వేసేసి న్యాయవాద వృత్తికి అనేది ఈ విధమైన తప్పుడు మరక అనేది అంటిస్తున్నారు వాళ్ళే. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల తప్పు కాదు, దాదాపుగా ఈ తప్పుడు ఓట్లు అనేది వాళ్ళ ద్వారానే పడింది అని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే రంగప్రసాద్ గారు, బార్ కౌన్సిల్లో ఓటింగ్ వేసే కంటే ముందు మాక్ ఓటింగ్ అనేది నిర్వహించబడుతుందా? అసలు మాక్ ఓటింగ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, మనం ముందే అదే అనుకుంటున్నాం. ఇది ఓటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే చాలా వరకు ప్రతి న్యాయవాదికి మేమే సలహాలు ఇస్తారు. న్యాయవాద వృత్తులు ఉన్నవారు ఎంతోమందికి సలహాలు ఇచ్చేస్తాం అన్ని రకాలుగా. కాబట్టి ఏంటంటే మాకు ఓటింగ్ అనేది ఉపయోగించుకునే అవసరం అనేది దాదాపుగా లేదు. కానీ ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే బార్ కౌన్సిల్ నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఏ విధమైన లెటర్స్ వాడాలి, ఏ విధమైన ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది కొంచెం హెవీగా ఉండడం వల్ల కూడా కొందరు హడావిడిలో ఏంటంటే కొన్ని ఓట్స్ ఇన్వాలిడ్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
5 అని రాశారు. రాసినాక ఏంటంటే ఐ అన్నక్కడ స్మాల్ లెటర్ వాడారు. స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే అన్ని క్యాపిటల్ లెటర్సే వాడాలి. ఏంటంటే కొందరు రెగ్యులర్ హడావిల్లో వెళ్ళి, కొందరు ప్రాక్టీస్లో ఉన్న న్యాయవాదులు కూడా కొందరు హడావిల్లో వెళ్ళి మొత్తం లెటర్స్ రాసేటప్పుడు ఏంటంటే పొరపాట్ల ఏంటంటే ఇన్స్ట్రక్షన్ సరిగ్గా చూడని వాళ్ళు చాలా మంది న్యాయవాదులు ఉంటారు. అలాంటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు క్యాజువల్గా రాసేస్తారు కాబట్టి అట్లా అవుతుంది. కానీ న్యాయవాది వృత్తిలో మాత్రం ఏ విధంగా కూడా 10 మందికి చెప్పే విధానం అందరికి ఉంటుంది కాబట్టి ఈ విధమైన ఓటింగ్లో పొరపాటు జరగడానికి పూర్తి కారణం మాత్రము ఎవరైతే నాన్ ప్రాక్టీస్లో ఉన్నారో వాళ్ళ ద్వారా జరిగింది. కొందరు హడావిడిలో పోయి రాయడం వల్ల మాత్రమే జరిగింది. కానీ న్యాయవాది వృత్తిలో మాత్రం ప్రతి ఒక్కరికి అవగాహన అనేది దాదాపుగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రంగప్రసాద్ గారు. మొత్తానికి ఈ ఎవరైతే ఉన్నారో ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులు మాత్రమే ఇలా న్యాయవాదులు ఓటింగ్ వేయకపోవడానికి కూడా, అక్కడ ఇన్వాలిడ్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం అనేసి కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ షో.